పవన్ కళ్యాణ్ గారు చిన్న అబ్బాయికి యాక్సిడెంట్ అయిన సింగపూర్లో అని చెప్పేసి ఐడియా విన్నాం కదా. అవునండి. సో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు హఠాత్తుగా అక్కడికి వెళ్ళారు సింగపూర్. అవును. ఇప్పుడైతే ఇందులో జగన్ గారు కూడా ఒక ట్వీట్ పెట్టారండి. అంటే ప్రార్థన చేశాను ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి వాళ్ళ అబ్బాయికి ఏం జరగకూడదని చెప్పేసి అని. ఏంటి మీ విషయాన్ని ఎలా చూస్తారు? ఇక జగన్ గారు కూడా మారే స్థితిలో కూటమి రాజకీయాలు ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది జగన్ గారిలో. ఇప్పుడిప్పుడే మానవత్వం వస్తుంది జగన్ గారిలో అనిపిస్తుంది. ఎందుకంటే బాబాయ్ చనిపోయినప్పుడు బాధపడలేదు, తల్లిని వదిలేసినప్పుడు బాధపడలేదు, చెల్లిని పంపించేసినప్పుడు బాధపడలేదు. ఖచ్చితంగా బాంధవ్యాలు బంధుత్వాలు అంటే ఏమిటి అనేది మెల్లిగా తెలిసి వస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈవేళ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్కి గురైతే దాన్ని మానవతా దృక్పథంతో జగన్ గారు అభినందించడం, ప్రార్థన చేయడం చాలా ఆనందం అనిపించిందండి. ఎందుకంటే రాజకీయాలుగా చూసుకోవాలా, ఇక్కడ ఉన్నటువంటి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే మనం భద్రత ఇచ్చే రకంగానే మాట్లాడాలి. కాబట్టి జగన్ గారు ఈ విషయంలో మంచి పని చేశారని నేను అనుకుంటాను. అంటే జగన్ గారు కొంచెం తెలుగుదేశం మీద దాడి వేరేగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి విషయంలో దాడి వేరేగా ఉంటుంది. అంటే ఏంటి అంత సాఫ్ట్ కార్నర్ అనుకోవాలా? ఇప్పుడు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి కారణం పక్కనున్న వ్యక్తులండి. నిజంగా గొప్ప రాజకీయ నాయకుడిని ఆ రకంగా వాళ్ళు తిట్టారంటే ఎవరో ప్రేరేపించిందే తప్ప, లేకపోతే ఈవేళ ఈయన 11 సీట్లు పరిమితం అయిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ తిట్టడం వల్లే. వాస్తవంగా ఆయన పవన్ కళ్యాణ్ని పట్టించుకోకుండా ఉండుంటే జగన్ గారు ఈవేళ సీఎం. పవన్ కళ్యాణ్ని ఉచ్చనీచాలు లేకుండా వాళ్ళ అనుచరులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు తిట్టినందువల్లే ఇలాంటి దుర్మార్గులా ఈ పార్టీ వాళ్ళని చెప్పి వాళ్ళని ఓడించింది ప్రజలు. వాస్తవంగా జగన్ గారు వన్ వేలో పని చేసుకుంటున్నా పోయిన సంక్షేమ పథకాలు అందరికీ అందించేలా చేశాడు. చాలా మంచి పని చేశాడు ఆయన, కాదని అంటలా. కాకపోతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాడు. వన్ వేలో వెళ్ళిపోయాడు. రాష్ట్రాభివృద్ధి చెందాలన్నా, యువకులు బాగుపడాలన్నా ఉద్యోగాలు రావాలి. ఆ ఉద్యోగాలు వచ్చే ప్రాధాన్య క్రమంలో మనకి ఫ్యాక్టరీలు కానీ ఐటీ కంపెనీలు కానీ వచ్చుంటే బాగుండేది. అలా కాకుండా ఈయన ఓన్లీ సంక్షేమమే చూశాడు. కాబట్టి సంక్షేమం చూసినా ఆయన ఎవరు ఇబ్బంది పెట్టకపోను. పవన్ కళ్యాణ్ వెనకాల ఆయన సామాజిక వర్గం చాలా ఎక్కువ, చాలా పెద్దది. సామాజిక వర్గమే కాకుండా అభిమాన వర్గం చాలా ఎక్కువగా ఉంది. అది సింపదిగా మారిపోయి జగన్ని ఆ రకంగా కొట్టేసింది తప్ప, వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని ఉన్న వ్యక్తిని పవన్ చాలా మంచోడు రా, ఆయన గురించి పట్టించుకోకుండా నువ్వు ఒక మాట ఉంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పరిమితం అయ్యేవాడు కాదు. నిజంగా ఈవేళ గెలుపు కూడా అయ్యేది. ఆయన రెచ్చగొట్టి నానా విధాలుగా చిత్రహింసలు పెట్టి, నానా విధాలుగా ఇంట్లోకి వెళ్ళి ఇంటి పిల్లలు కూడా ఇబ్బందులు పెట్టి ఇన్ని చేసినందువల్ల బిగిసిపోయాడు పవన్ కళ్యాణ్. బిగిసిపోయి ఇలాంటి దుర్మార్గుని ఓడించాలి రా బాబు అని కాళ్ళకి బలపం కట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగి అందరినీ కూటమిని కూడగట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్. అంటే ఈ జగన్ గారు ఈ ట్వీట్తో కొంచెం అంటే బూత్ రాజకీయాల నుంచి మంచి రాజకీయాలు, ప్రజలకు మేలు చేసే రాజకీయాల వైపు అడుగులు పడుతున్నాయని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మారాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి మీరు చేస్తున్నారా లేదా అని చూసే బాధ్యత ఎవరిది? పవన్ కళ్యాణ్ గారు, మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈవేళ జనాల్లోకి వచ్చినా, అసెంబ్లీలోకి వచ్చినా వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు. అవి అమలుపరిచే బాధ్యత వాళ్ళదైనా, అమలుపరిచాల్సిన బాధ్యత మీది, జగన్మోహన్ రెడ్డిది. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ తప్పించుకుని తిరిగితే రేపు పొద్దున్న ఇబ్బందుల్లో పడతాడు. వాళ్ళు గ్యారంటీలు ఇచ్చారు, అమలుపరిచే బాధ్యత వాళ్ళది కదా. మరి అమలుపరచడానికి ముందుగా నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు పోరాటం చేయాలి కదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ రకంగా పోరాటం చేశాడు నువ్వు చూడలేదా? చూసావు కదా. మరి పవన్ కళ్యాణ్ చూసాను నేర్చుకోవాలి కదా. ఇవాళ ప్రజలు అక్కడ అన్ని ఇంకా వీళ్ళు ఇచ్చిన పథకాలు ఏమీ అమలు కావట్లా. మరి మీరు ఏం చేస్తున్నారు? అంటే 0 సీట్లతో పవన్ కళ్యాణ్ గారు అంత పోరాటం చేసినప్పుడు 11 సీట్లతో మీరు ఇంకా ఎక్కువ 0 అసలు ఆయనకి సీటే లేదు. ఉన్న ఒక ఎమ్మెల్యేని నువ్వే లాగేసుకున్నావు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అంత పోరాటం చేసినప్పుడు ఈవేళ నువ్వు మన ప్రజల పక్షాన్ని నిలబడి మరి కుటుంబ ప్రభుత్వం పోరాటం చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు? ఈవేళ వచ్చావు, ఆ గొడవ కోసం ఎవరి కోసం వచ్చావు. వచ్చినప్పుడు ఆ పోలీసుని తిట్టావు, కానీ ఇలా అమలవట్లేదు పథకాలు, వీళ్ళు అన్యాయం చేస్తున్నారని ఒక్క మాట చెప్పావా? చెప్పలేదుగా. నువ్వు చెప్పకపోతే, నువ్వు పోరాటం చేయకపోతే అలా డిలే చేసే అవకాశం ఉంది. రేపొద్దున నువ్వు డిలే చేయడం వల్ల, నువ్వు మాట్లాడకపోవడం వల్ల పేద ప్రజలంతా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కదా. కాబట్టి నువ్వు ఖచ్చితంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోరాటం చేయాలా,
పేదల పక్షాన్ని మీరు నిలబడాలా. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి యాక్సిడెంట్ అయితే మీరు స్పందించిన తీరు అద్భుతంగా ఉంది. అలాగే ప్రజల పట్ల కూడా మీరు కూడా సానుకూలంగా ఉండి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి ఆ పథకాలు అమలుపరిచే విధంగా మీరు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను. మంచి ట్వీట్లు రావాలని కోరుకుంటారు. అంతే, మనిషి మానవత్వంతో మెలగాలండి. మరి అతను జరిగినప్పుడు మరి సాటి నాయకుడిగా మరి స్పందించిన తీరు బాగానే ఉంది కదా. అలాగే ఉండాలి ప్రతి నాయకుడిది కూడా. భూత పురాణాలు వదిలేయాలి ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి ఏంటండి, జగన్ గారు ఒక ట్వీట్ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి కోలుకోవాలని. మీరు ఫాలో అవుతున్నారా అన్నీ? ఎవరైనా మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఈ కుర్చీ తాత నన్ను కుర్చీ తాత అంటారు, లేక కాలా పాష అంటారు. అందరి బాగు కోరుతా, కానీ నాకెవడన్నా చెడు చేయాలని చూసిండనుకో కుర్చీ తాత బయటపడతాడు. కుర్చీ మార్తా పెట్టి తెంగుతా. కొట్టుడు కాదు, తెంగుడే. ఒకటి బాధనండి, ప్రపంచం చల్లగా ఉండాలి. ఆ చల్లటి ప్రపంచంలో నేను నా భార్య పిల్లలు ఉండాలా. నేను అందరికీ బాగా కోరుతా, నా చెడు ఎవరు కోరద్దు. నాకు 3 కొడుకులు, 1 పాప, 4 పిల్లలు. నా భార్య బతుకుంది. నాకు 4 మనవళ్ళు, 2 మనవరాళ్ళు. బాయ్, ఓవర్. నా గురించి ఎవడైనా చెడు మాట్లాడిన అనుకో మెడలు ఇరగదెంగుతా ఈ పార్క్ కాడ. బాయ్, ఓవర్.